హాయ్ అండి, లక్ష్మీ సూర్సెట్ అండి. ఈరోజు చుక్కకూర చేద్దామని తీసానండి. ఇది చూడండి, చుక్కకూర ఇలాగా సన్నగా కట్ చేశానండి. 20 రూపాయల చుక్కకూర తీసుకున్నాను. ఇవ్వండి, సన్నగా కట్ చేసుకున్నాను. ఇది ఈరోజు కుక్కర్లో చేస్తానండి. ఇది బాగా మగ్గిపోతుంది. మనకి కర్రీ గోంగూరలాగే ఉంటుందండి, కానీ గోంగూర కన్నా ఇది ఈ సీజన్లో వస్తుంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. వాటర్ కన్సిస్టెంట్ ఎక్కువ. ఇది నేను తోడతానే పోపు వేసేస్తున్నానండి. చూడండి, ఇవ్వండి పోపులండి. జీలకర్ర, ఆవాలు, కాస్త మినపప్పు ఇదిగోండి వేస్తున్నాను. మనకు కావాల్సిన వెల్లుల్లిపాయలండి. ఎల్లుల్లిపాయ పచ్చి మనం కూర చేసుకున్నాక కూరలో కలుపుకొని తింటే టేస్ట్ బాగుంటుందండి, గోంగూరలాగే సేమ్. నేనైతే ఈయనండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే నేచురల్గా అలా వండుతానండి. కర్రీ చాలా బాగుంటుంది. ఇది ఈ సీజన్లో టేస్ట్ బాగుంటుందండి చుక్కకూర. ఇదిగోండి వెల్లుల్లిపాయలు మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అండి. ఇవ్వండి వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చపచ్చగా చదువుకుంటాను. ఇదిగోండి వేస్తున్నాను. ఇది కొంచెం చిట్టపట్టమనాలండి. చిట్టపట్టమంటే బాగుంటుందండి. చిట్టపట్టమంటే మనకు బాగుంటుంది. ఇదిగోండి అంటున్నాయి. కొంచెం కాస్త ఆయిల్ అన్నీ చూసుకొని వేసుకోవచ్చండి. గోంగూరలాగే కాస్త నూనె ఎక్కువైనా టేస్ట్ బాగుంటుందండి. మనకి అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవ్వండి వేగాయి. ఇవ్వండి వెల్లుల్లిపాయ వేగింది. ఇప్పుడు ఎండుమిర్చి అండి. నేను పచ్చిమిర్చి అది ఏం వేయలేదండి. కరివేపాకు మీరు కావాలంటే మీరు వేసుకోండి. నాకు ఇలా న్యాచురల్గా వండడం నచ్చుద్దండి. కూర మన గోంగూర ఎలా చేసుకుంటామో అలాగే సేమ్ పచ్చళ్ళ ఉంటుందండి. బాగుంటుంది కర్రీ. ఇదిగోండి చూడండి, చిట్టపట్టం అంటుంది కదా, మంచి స్మెల్ కూడా వస్తుందండి. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ కూర ఉంది కదా, ఈ కూర ఇందులో వేసేద్దామండి. వేసామనుకోండి, ఆవులు కూడా పోకుండా మనం కళాయిలో వేసామనుకోండి వేగా మగ్గదు. ఇందులో అయితే చక్కగా అసలు చాలా బాగా మగ్గిపోతుంది. మామూలుగానే మగ్గుద్ది, కానీ ఇందులో ఇలా ఈ కాళ్ళు అవి ఉంటాయి కదా, ఇలాంటివి మనకి బాగా మగ్గుతాయండి. ఇలాంటి కాళ్ళు ఉన్నాయి కదా, ఈ కాళ్ళు కూడా బాగా మగ్గిపోయి ఫుల్గా వస్తుందండి కూర. అనేది వేస్ట్గా ఏం తీయలేదండి. మీరు కొంచెం చిగురు అడుగులు ఉంటాయి కదా, మొదల దగ్గర అవే తీసానండి. ఇదంతా పుల్లగా ఉంటుందండి కూర. కొంచెం ఇప్పుడు కొంచెం పర్లేదండి. 10కి 2 ఇచ్చేవారు, ఇప్పుడు 10కి 4 ఇస్తున్నారు. కొంచెం రేట్ తగ్గింది. వచ్చిన కొత్తలో అయితే అసలు 10కి 2 ఇచ్చేవారు, ఇప్పుడు 10కి 4 ఇస్తున్నారు. కొంచెం ఉండిపోయే పోపులు వేసేస్తున్నాను. ఇవ్వండి కొంచెం అంత పసుపు, కొంచెం అంత ఉప్పు అండి. మనకు సాగు చూసుకుంటాం కదా, మళ్ళీ అప్పుడు సరిపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చండి. ఒకసారి కలిపి పెట్టిస్తున్నాను. చూడండి, అప్పుడు మగ్గిపోయింది కూర. మనకి బేగ అవుతుందండి. ఇదేం కాదు, కానీ ఆవులు కూడా బేయపోకుండా చక్కగా వాటర్తో అంతలా మగ్గిపోతుంది. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. నాకేంటండి కుక్కర్ సేఫ్టీగా అనిపిస్తుంది. ఎందుకంటే కళాయిలు వేసి అటు ఇటు జరిగి చేసే కన్నా అనుకోండి చక్కగా కుక్కర్ వేడికి మగ్గిపోతుందండి. ఇక చూడండి, వాటర్ చూడండి ఎంత వస్తుంది. వాటర్ చూడండి, అలా వచ్చింది. ఆ వాటర్ తోటి మనకు ఉడికిపోతుంది. ఉడకబెట్టి కూడా పోపేసుకోవచ్చండి. కాబట్టి ఇలా అయిపోయినాక సింపుల్గా మనకి ఇప్పుడు అర్జెంట్ కూర కావాలనుకున్నప్పుడు చక్కగా ఇలా వేసుకుంటే ఇంక దీంట్లో అన్నం కూడా పెట్టేసుకుంటే ఇంకా అయిపోద్దండి. ఇదిగోండి కారం ఎండుమిర్చి చేసాం కదా, కొంచెం అంత కారం ఏదో మనకు రుచికి తగ్గట్టు. ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. పిల్లల వాళ్ళు తింటారు, కొంచెం తక్కువగా వేసుకుంటామన్నారు తక్కువ వేసుకోవచ్చు. ఇదిగోండి అయిపోయిందండి కూరలు. చూడండి మగ్గిపోయింది, కానీ మనం కొంచెం దగ్గరగా అయిపోవాలండి. అయిపోతే ఇంకా బాగుంటుందండి కూర.
దగ్గరికి అయిపోతుందండి. ఆయిల్ పైకి వచ్చేస్తుంది మనం వేసిన ఆయిల్. కాస్త ఉప్పు చూద్దాం. పర్ఫెక్ట్గా వచ్చిందండి, సరిపోయింది. ఇంకా దగ్గరికి అయిపోద్ది కాబట్టి మనకు ఆ ఉప్పు సరిపోతుంది, అన్నంలో కలుపుకునేసరికి సరిపోద్ది. చూడండి అలా అయిపోయిందో. ఇదిగోండి కూర చూడండి, వాటర్ చూడండి ఎంత వచ్చిందో. వాటర్ అస్సలు వాటర్ లేకుండా మనం వడకట్టేసింది. బాగా 2-3 సార్లు కడుక్కోవాలండి, ఇసుకుంటుంది కదా, 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. కానీ ఈ సీజన్లోనండి టేస్ట్ అంటే టేస్ట్ కాదు, అంత బాగుంటుందండి. గోంగూర వేరే ఒక టేస్టు, చుక్కకూరది ఒక టేస్ట్ అండి, బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మూత పెడదామండి. వాటర్ ఏమి వేయాల్సిన పని లేదండి. ఇదిగోండి నేను కరెక్ట్గా సరిపోయింది. ఇది పెడతాము, పెడితే దగ్గరికి అయిపోతుందండి. ఇదిగోండి అయిపోయింది కర్రీ. చూడండి కుక్కర్లో వండడం వలన మనకు చూడండి స్టవ్ మీద కానీ ఎక్కడ చూడలేదు. చూడండి కుత్త మనం ఉడుకుతుంది కదా, అది మనం ఈ కళాయిలో తెపాల్లో ఉంటే పర్వాలేదు. తెపాల్లో అడిగి పట్టేస్తుంది మనకు, అయ్యం కదా, తెపాలలో కొంచెం పలుచగా ఉంటున్నాయి. దలసరి తెపాలు అయితే పర్వాలేదు, కళాయిలో దలసరిగా ఉంటాయి. కానీ అవి చుట్టూరా స్టవ్ చుట్టూరా తుల్లిపోతుంది. అలా కాకుండా ఇలా కుక్కర్లో వండడం వల్ల చూడండి అసలు ఏమి స్టవ్ దగ్గర అసలు ఏమీ తుల్లలేదు. చూడండి నీట్గా ఉంది స్టవ్, మనకు ఒక్క చుక్క కూడా బయటికి పోలేదు, ఆవిరితో సహా లోపలే ఉంది. చూడండి కర్రీ ఇదిగోండి, దగ్గరగా చూపిస్తాను మీకు. ఎలా మగ్గిపోయిందో చూడండి, బాగా మగ్గిపోయింది. అసలు ఎంత బాగా మగ్గిపోయిందో అసలు, ఇంకా గోంగూరలాగే అయిపోయిందండి, మెత్తగా అయిపోయింది. మనం ఇలా తీసుకోవచ్చండి. ఇందులో నేను కొత్తిమీర కానీ ఏమి వేయట్లేదండి, నేచురల్గా ఓన్లీ చుక్కకూర ఒక్కటే. అలా చుక్కకూర టేస్ట్ మనకు తెలియడానికోసం నేను ఓన్లీ ఒక్క చుక్కకూర అయినండి, ఎండుమిరపకాయలు, పోపులు, ఎల్లుల్లిపాయ, ఇంక తప్ప కారం, పసుపు, అంతేనండి. నేనేం వేయలేదు ఇందులో. కానీ టేస్ట్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మీరు వండుకోవాలనిపిస్తుంది మీకు. ఇది బాగుంటుందండి చుక్కకూర. ఇదే సీజన్లో వస్తుంది, మళ్ళీ మనం వండుకోవాలన్నా మనకు దొరకదు ఎక్కువ. ఈ శీతాకాలం సీజన్లోనే పిల్లలకు కూడా చాలా మంచిదండి. చక్కగా పుల్లగా ఉంటుంది కదా. ఆకుకూర తిన్న అన్న వాళ్ళు కూడా తింటారండి ఆకుకూర, అంత బాగుంటుంది ఆకుకూర. గోంగూర లాగే సేమ్, గోంగూరకు వేరే టేస్ట్ అని చెప్పాను కదండి, ఇది దీని టేస్ట్ వేరు. సేమ్ వాటర్ అండి, మనం ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదండి, అదే వాటర్. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు గిన్నెలో వేస్తాను చూడండి. నేను అసలు ఏం వేయలేదండి, ఏం ఇయ్యను కూడా, అసలు ఏమి కట్టేసాను స్టవ్. ఇది చల్లారేసరికి ఇంక ముద్దలాగా అయిపోద్దండి. ఇదిగోండి ఎమ్మి చుక్కకూర కూర రెడీ అండి. ఎమ్మి చుక్కకూర ఇదిగోండి రెడీ. చూసారా ఎంత కూర అయిందో. ఒక 3-4 ఉన్న వాళ్ళకైతే అలా సరిపోద్దండి కర్రీ. ఎక్కువ అన్నం కలుస్తుందండి ఇది, అంత పుల్లగా ఉంది. చూడండి కాళ్ళు లావుగా ఉన్నాయని చెప్పాను కదా, కాళ్ళు కూడా ఉడికిపోయి చక్కగా ఎంత బాగా ఉడికిపోయి చూడండి. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. సరేనండి, ఉంటానండి, బాయ్ అండి.